ఓం గం గం గణపతియే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము ఓవి టు ఓవి. జయ సాయినాథ, సత్పురుష శ్రేష్ఠ, జయ జయ దయాలు గుణగంభీర, జయ నిర్వికార పరాత్పర, జయ జయ అనంత నిరవధ్య. భక్తులపైనున్న దయతో వారికి తెలియకుండానే మీరు వారిపై దృష్టిని ఉంచి అనేక మిషలతో వారికి మీ సాన్నిధ్యాన్ని కలుగజేసి వారిని కష్టాల నుండి తరింపచేస్తారు. దీనులను ఉద్ధరించటానికి, భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను హతమార్చటానికి ఇది ఒక లీలా అవతారం. మీ వద్దకు సద్భావంతో వచ్చిన వారు ఆత్మస్వరూపం యొక్క ఆనందరసాన్ని పానం చేశారు. వారి అంతరంగం ఆనందంతో నిండిపోయి ప్రేమ సుఖంలో ఊగిపోయారు. ఇటువంటి సకల సుగుణ శోభితులైన సాయి సముద్రుని చరణాలపై హీనుణ్ణి దీనుణ్ణి నేను అత్యంత వినయంగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టగా చలిజ్వరం తొలగిపోయిన కథ అయ్యింది. దుర్భరమైన కలరా వ్యాధి బాబా చూపుడు వేలతో బెదిరించి జావ త్రాగించగా తొలగడం, వేయించిన శనగపప్పు తినిపించగా విరోచనాలు మాయమైపోవడం, మరియు ఒకరి కడుపు శూల, మరొకరి కర్ణ వ్యాధి, ఇంకొకరి బలీయమైన క్షయరోగం సాయి దర్శనంతో నశించిపోవటం విన్నాము. శ్రీ సాయి దయతో భీమాజీ సుఖసంపన్నంగా సాయి యందు సంపూర్ణ కృతజ్ఞతతో సాయి చరణాలకు పూర్తిగా శరణుజొచ్చాడు. ఇప్పుడు అద్వితీయమైన అపూర్వమైన చమత్కార కథను శ్రోతలు అత్యంత ఆదరంతో వినటానికి కుతూహలంగా ఉన్నారని సాదరంగా వినిపిస్తున్నాను. శ్రోతలు సావధానులై ఉండకపోతే వక్తకు కథ ఎలా స్ఫురిస్తుంది? కథనం ఉత్కంఠంగా ఎలా మారుతుంది? కథ ఎలా రసవంతమవుతుంది? వక్త కథను ఎలా వివరించగలడు? వక్త ఎప్పుడు శ్రోతల ఆధీనంలో ఉంటాడు. శ్రోతలే అతని ఆధారం. వారి వల్లే రసమాధుర్యం అధికమవుతుంది. ఇది సత్పురుషుల చరిత్ర. అందుకే సహజంగా అన్ని విధాల మధురం. సత్పురుషుల ఆహార విహారాలు మధురం. సహజంగా పలికే వారి వచనాలు మధురం. ఇది కేవలం వారి జీవిత చరిత్ర కాదు. దయాగుణులైన సాయి మహారాజు సాయి భక్తుల కొరకు తమ స్మరణ అనే సాధన చేయించటానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు. ప్రవృత్తి మార్గ విషయాలను చెబుతూనే వారు నివృత్తి మార్గంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా ఇది లౌకికాన్ని పరమార్థాన్ని సాధింపచేసే సత్పురుషుని కథ. అంటే ప్రపంచంలో సుఖంగా ఉంటూనే సావధానంగా మానవ శరీరాన్ని తప్పక సార్థకం చేసుకోవాలి. అనేక జన్మల పుణ్యఫలంగా ఆశించకుండానే జీవునికి మానవ శరీరం లభిస్తుంది. శరీరంలో పరమార్థాన్ని తెలుసుకున్నవారు అదృష్టవంతులు. ఈ శరీరాన్ని సార్థకం చేసుకోని వారు భూమికి భారంగా నిరర్ధకంగా జన్మించినట్లు. అటువంటి వారికి పశువు కంటే అధికమైన సుఖం ఏం లభిస్తుంది? ఆహార నిద్ర భయమైనాదులు వీనికంటే వేరే దేనిని ఎరుగని నరులు కేవలం కొమ్ములు తోక లేని పశు సమానులు. గొప్పదైన ఈ మానవ జన్మ వలనే భగవద్భక్తిని సాధించగలగడం. దీని వలననే 4 ముక్తులు మరియు ఆత్మ సాక్షాత్కారం కూడా ప్రాప్తిస్తాయి. ఈ ప్రపంచం మేఘాలపైన మెరుపు తీగ వలె చంచలమైంది. ఇక్కడ కాలరూప సర్పం కాటేసిన లోకులకు సుఖ ఘడియలు దుర్లభం. తల్లి, తండ్రి, అన్న, చెల్లి, భార్య, భర్త, కొడుకు, కూతురు, తండ్రి, పినతండ్రి వీరంతా నది ప్రవాహంలో కట్టెల వలె ఒకచోట కలిసి ఉన్నట్టుగా ఉంటారు. కర్రలు ఆ క్షణం అలా కనిపించినా అవి అలల తాకిటికి విడిపోయి మరలా కలుసుకోవు. అట్లే వీరు కలుసుకోరు. తమ శ్రేయస్సును సాధించుకోలేని జనులు కన్నతల్లిని వ్యర్థంగా కష్టపెట్టిన వారే. సత్పురుషుల చరణాలను ఆశ్రయించకపోతే ఈ జన్మ వ్యర్థం. జీవుడు జన్మించిన వెంటనే మృత్యు మార్గంలో పడతాడు. ఇవాళ రేపో ఎల్లుండో ఈ జన్మను నమ్ముకుంటే నరుడు మోసపోయినట్లే. అందువల్ల మరణాన్ని ఎప్పుడూ స్మరణయందు ఉంచుకోవాలి. శరీరం కాలుని ఆహారం. ఇది ఈ ప్రపంచ లక్షణం. అందువలన అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచ వ్యవహారాలలో జాగ్రత్తగా నడుచుకుంటే పరమార్థం అనాయాసంగా లభిస్తుంది.
ప్రపంచ వ్యవహారాలలో పురుషార్థాలను సాధించుకోవటంలోనూ సోమరితనం, ఉదాసీనత పనికిరావు. సాయి కథను ప్రేమతో వింటే శుభం కలుగుతుంది. మరియు సాయి చరణాలయందు భక్తి అభివృద్ధిపై సుఖాలనిది లభిస్తుంది. సాయి యందు సంపూర్ణ ప్రేమ ఉన్నవారికి ఈ కథల సముదాయం సాయి చరణ కమలాలను అనుక్షణం గుర్తుకు తెస్తుంది. మరియు మాటలతో వర్ణించలేని వారి మహిమను మాటలతో వివరిస్తుంది. ఇంద్రియాలకు అందని వారిని ఇంద్రియాలతో సేవించేలా చేస్తుంది. ఈ కథామృతాన్ని ఎంత పానం చేసినా సంపూర్ణ తృప్తి లభించదు. సత్పురుష లీలలు అతర్క్యం, అంతులేనివి. వారి మహిమలు అనిర్వచనీయం. వానిని మాటల్లో సంపూర్ణంగా చెప్పగల సమర్థులు ఎవరు? ఈ కథలు నిత్యం చెవులలో పడుతూ ఉంటే సాయి ఎల్లప్పుడూ కళ్ళల్లో, మనసులో మెదులుతూ ఉంటారు. పగలు రాత్రి మన స్మరణతో, చింతనలో, ధ్యానంలో ఉంటారు. జాగ్రత్త అవస్థలోనూ స్వప్నంలోనూ కూర్చున్నా, లేచినా, భోజనం చేస్తున్నా, పడుకున్నా, జనుల మధ్య ఉన్నా, వనాలలోకి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ మన వెంటనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా నితి ధ్యాసనను చేస్తే మనసు ఉన్మత్త స్థితిని పొందుతుంది. ఇలా అనుదినం జరుగుతూ ఉంటే చిత్తం చైతన్యం మయమవుతుంది. ఇది తరువాత కథ సంగతి. గత అధ్యాయం చివరి చెప్పిన దానిని మొదలు పెడతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి.